తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మే మాసం ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం, గ్రహగతుల్ని గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ గవ్వ ప్రశ్న ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రాథమికంగా మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. గోచార వశాత్తు తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తోంది. అనుకున్నవి జరగట్లేదన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు ప్రత్యేకించి మీ జాతకంలో ఒక గొప్ప యోగం ఏర్పడబోతుంది. రవి బుధ సంబంధమైనటువంటి అనుగ్రహమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మేషరాశి వారికి మనం చూడొచ్చు. ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ విలువలు పెరుగుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య తగువులు అవ్వచ్చు, జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో మీరు తీసుకునేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, కొంతమందితో ఉన్నటువంటి శత్రుత్వం లేదా మిత్రత్వం కొంతమంది వ్యక్తులకి జీవిత పర్యంతం కూడా ఇక దూరంగా ఉండడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే కొంతమంది వ్యక్తుల్ని ఎవరినైతే మన జీవితంలో ఉండకూడదు అనుకుంటామో, లేదా ఎవరితోనైతే శాశ్వత శత్రుత్వం ఉంటుందో వాళ్ళతో అన్ని రకాలుగా మీరు మానసికంగా సమన్వయం అయిపోయి కొంతమంది వ్యక్తుల్ని మీ యొక్క మనసు నుండి, జీవితం నుండి పూర్తిగా దూరం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి సంఘర్షణలు ఉన్నప్పటికీ కూడా మే 15వ తారీఖు తర్వాత తీవ్రమైనటువంటి కాన్ఫిడెన్స్ రావటం, అంగారకుడి యొక్క స్థితిగతుల వల్ల నన్ను మించినటువంటి వారు లేరేమో, పరిస్థితులన్నీ కూడా నాకు చాలా అనుకూలవంతంగా ఉన్నాయనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అత్యుత్సాహం వల్ల, అతిగా ఆలోచించి ధైర్యం సాహసంతో కూడినటువంటి నిర్ణయాల వల్ల మీరు మాట్లాడేటువంటి సంభాషణ కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం. దైనందిన జీవితంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఒకవైపు వస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అనుకూలవంతంగా ఉంటూ ఉంటాయి. అయితే రహస్య మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొంతమంది బయట వ్యక్తుల యొక్క కారణంగా మీ వివాహ జీవితం, కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఎవరు చెప్పినా వినకుండా ఒంటెద్దు పోకడతో మీరు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొన్ని అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రం జాగ్రత్త వహించటం చెప్పదగినటువంటి సూచన. పదోన్నతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్కసారిగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మీ బ్యాంక్ బ్యాలెన్స్ విలువలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు యుగదైకమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యుగదైకంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలం. ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటు చాలా ఉన్నతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు, యూనివర్సిటీల్లో మీరు ప్రవేశం పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదైకమైనటువంటి ఫలితం ఉంది. వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి ఏలినాటి శనిలో కూడా ప్రత్యేకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి పరచుకోవడానికి గాను విశేషవంతమైనటువంటి కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేయటం, కాలభైరవ రక్షణ మెడలో ధరింపచేసుకోవటం, విశేషించి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉంటే యుగదైకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. అనునిత్యం కూడా తంత్రమాల చూర్ణం చేత స్నానాన్ని చేయండి. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు తీవ్రతరంగా ఉన్నా కూడా తగ్గిపోతాయి. వేగవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలని మీరు పొందుతారు. ఎంతో కాలంగా పూర్తవనటువంటి పనులు పూర్తవుతాయి. శత్రువుల మీద ఆధిక్యాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం అవ్వటం, శత్రువుల మీద పైచేయి సాధించటం యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన గమనం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.